అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, అలాగే ఏళ్ల తరబడి అనేక రకాల పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వాటిన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి ప్రధానంగా మినీ సెంటర్లని అప్గ్రేడ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఇప్పటివరకు కూడా దాదాపు 1800 మినీ సెంటర్లు అప్గ్రేడ్ కాలేదు. వాటిని కూడా రిలాక్సేషన్ ఇచ్చి మొత్తం మినీ సెంటర్లన్నింటినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU అలాగే అనేక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రేపు 2 రోజుల పాటు రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలాగే 27వ తేదీ జిల్లా కేంద్రంలో, 2వ తేదీ విజయవాడ వేదికగా మహాధర్నా కార్యక్రమానికి అంగన్వాడీలు పూనుకున్నారు. ఈ యొక్క పోరాటాన్ని CITUగా మేము బలపరుస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని CITUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వడం అనేది మీ బాధ్యత. అంగన్వాడీలకు 2019కు ముందు వేతనాలు పెరిగాయి, కానీ ఇంతవరకు ఈ 6 ఏళ్ల కాలంలో ₹1 కూడా జీతం పెంచలేదు. ధరలేమో పెరిగిపోతూ ఉన్నాయి, కుటుంబ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రకంగా అన్ని భారాలు పెరిగిపోయినప్పుడు వేతనాలు కూడా పెంచాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి మేము CITUగా చెప్పదలుచుకున్నాం. అందుకనే తక్షణమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే అంగన్వాడీలకు 26,000 రూపాయలు కనీస వేతనంగా, అంటే పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని, కుటుంబ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఈ ధరలలో కుటుంబాలు బతకాలంటే కనీసంగా 26,000 రూపాయలు ఉండాలని చెప్పి అనేక మంది నిపుణులు అలాగే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా చెప్పింది. ఆ కమిటీ మేరకు ఈరోజు ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి CITUగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో అనేక మినీ సెంటర్లు అప్గ్రేడ్ కాకుండా ఆగిపోయినాయి. చాలామంది క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టెక్నికల్గా కంప్యూటర్లలో వాళ్ళకి అర్హత లేదన్నట్టు, 10th క్లాస్ పాస్ కాలేదన్నట్టు ఈరోజు అధికారుల నిర్లక్ష్యం మూలంగా చాలామంది మినీ వర్కర్లకు ఈరోజు అప్గ్రేడేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లాలో ఉన్నటువంటి PD గారు వెంటనే ప్రతి ప్రాజెక్టులో ఎవరైతే మినీ సెంటర్ అప్గ్రేడ్ కాకుండా ఆగిపోయిందో ఆ కారణాలను వెంటనే పరిష్కరించి తక్షణమే మినీ సెంటర్లు అందరికీ కూడా అప్గ్రేడ్కి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ అనేక ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పెండింగ్లో బిల్లులు ఉన్నాయి, TIDL పెండింగ్ ఉన్నాయి, అలాగే వేతనాలు వాళ్ళ వెజిటేబుల్ సంబంధించి బిల్లులు పెండింగ్ ఉన్నాయి, లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి 12 ప్రాజెక్టులో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందుకని మేము కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ICDS PDలతో అలాగే CDPOలతో యూనియన్ నాయకులతో వెంటనే జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఏమో అంగన్వాడీలను ఆదుకుంటామని చెప్పి గొప్పలు చెప్పి ఈరోజు అంగన్వాడీ రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేసే విధంగా చేసింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మన టెంట్లకు వచ్చారు, టెంట్లకు వచ్చి మేము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మరి ఇప్పటికి 20 నెలలు అయింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎందుకని అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని చెప్పేసి చెప్తారు. చెప్పమ్మా మీ డిమాండ్స్ చెప్పు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ అమలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలపై గతంలో ఏదైతే జగన్ ప్రభుత్వం అంగన్వాడీ 42 రోజుల పాటు రోడ్ల పాలు చేసి వాళ్ళ ఉసురు తగిలి ఈరోజు 11 సీట్లకు పరిమితమై ఇళ్లలో కూర్చున్నారు. అదే పరిస్థితిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే వెంటనే ప్రభుత్వం అంగన్వాడీకి జీతాలు పెంచాలి. లేని పక్షంలో 2వ తేదీ విజయవాడ వేదికగా మహాధర్నా జరగబోతోంది. ఈ మహాధర్నా సందర్భంగా తాడో పేడో తేల్చుకోవడానికి అంగన్వాడీలు సిద్ధమయ్యారు. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అంగన్వాడీ సమస్యల పరిష్కారం కాకపోతే CITUకు మేము అండగా ఉంటాం, ఆ రకంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.